మనలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? ఎంతమంది ఆత్మను సంతోషపెట్టాలని ఎంతమంది ఆశపడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి దేవునికి ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలి అనే ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే, దేవుని సేవకుడు ఈరోజు వాక్యపు వెలుగులోంచి 4 శ్రేష్టమైన విషయాలు చెప్తాను. ఈ విషయాలు మీరు జరిగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆరకుండా నీ యొక్క జీవితంలో ఆత్మ ఎప్పుడు కూడా ఆ అగ్ని ఎప్పుడు నీలో రగులుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మండాలండి. సో పరిశుద్ధాత్మ శక్తితో మనం మండాలి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి? బాప్తిస్మిచ్చు యోహాన్. బాప్తిస్మిచ్చు యోహాన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వ్యక్తి ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పాలని ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. అందుని బట్టే దేవుని ద్వారా గొప్ప అభిషేకాన్ని, దేవుడి ద్వారా గొప్ప దీవెనను ఆ వ్యక్తి పొందుకున్నాడు. నేను ఒక మాట చెప్పిన, దేవుడు ఒక వాగ్దానం అందరికి ఇస్తున్నాడు. అదేంటంటే హగ్గై 2:5లో మాట ఉంది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఈ మాటలు అందరూ వింటున్నారా? మన మధ్యలో ఎవరున్నారు? ఆత్మ సంచారం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. ఇందాక మీరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించారే, గణపరిచారే, దేవుని ఎలికెత్తి స్తుతించారే. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపించి ఆరాధించమని చెప్పారు కాబట్టి మీరు ఆరాధించారు. అర్థమవుతుందా? మీలో ఉచ్చరింపు శక్యం కానీ మహిమాక్తిని మూలుగులు వస్తున్నాయే. దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విధానంలో మీరు దేవుని కనపరుస్తున్నారే, అద్భుతమైన విధానంలో దేవునికి మీరు సమీపంగా చేరుతున్నారే, దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో మార్చబడడానికి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. చూసారా? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పురుకొల్పుతున్నాడు. ఆయన మాట చెప్తున్నాడు ఏంటంటే, మీ మధ్యన నా ఆత్మ ఉన్నది కనుక భయపడకుడి. మీ మధ్యన ఆత్మ ఉన్నది కనుక భయపడకుడి. ఈరోజు ప్రభు అందరికీ వాగ్దానం ఇస్తున్నాడు, నా ఆత్మ మీతో ఉంది కాబట్టి భయపడొద్దు. మీ మధ్యలో నా ఆత్మ ఉన్నది కాబట్టి భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, మనతో ఉన్నారు. ఎక్కడైతే ఆయన నామం 2-3 కూడి ఆరాధిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి దేవుడు. కేవలం 2-3 చేరి ఆయన నామను ప్రార్థిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతానికి వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజున భయం గుప్పిట్లో మనిషి ఉన్నాడు. కరోనా మరలా వినపడతా ఉంది. చాలామందికి భయం వేసిపోతూ ఉంది. ఏమైపోతామో, ఏం జరుగుతుంది అనుకోండి. ఏం భయపడనక్కర్లా. ప్రభువు మీతో ఉండగా కరోనా మీకు ఏం చేస్తుంది? ప్రభువు మీతో ఉండగా దుష్టుడు ఏం చేయగలుగుతాడు? ప్రభువు మీతో ఉండగా మీకు విరోధి ఎవరు? అందుని బట్టి భయపడొద్దు. నిజంగా దేవుని ఆత్మ పాత నిబంధన కాలంలో సంసోను మీద దిగి వచ్చినప్పుడు, గత ఆదివారం చెప్పాను కదండి, సంసోను మీద దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నిజంగా సంసోను ఒక పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మంది ఫిలిష్తీయుల్ని ఏం చేశాడు? సంహరించాడు. అంటే అన్ని వేల మందిని ఆ వ్యక్తి సంహరించగలిగాడు అని అంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఈరోజు నీ శత్రువును మీద నీకు విజయాన్ని రావాలి అంటే, నీ శత్రువు మీద విజయాన్ని సాధించాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలి. యు మస్ట్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు శత్రువులను ఏం చేయగలుగుతావు? ధైర్యంగా ఎదుర్కొనగలుగుతావు. వారి మీద జయ జీవితాన్ని పొందుకోగలుగుతావు. పాత నిబంధన కాలంలో గిద్యోను మీద, సంసోను మీద, దావీదు మీద దేవుని ఆత్మ బహుబలంగా దిగి వచ్చి వారిని బలపరచునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ యెఫ్తాను బలపరచగా అనే మాట, దేవుని ఆత్మ సంసోను మీద దిగిరాగా అని మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుత్థానాల ముందు, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చేవారు. త్రిత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక భాగమై ఉన్నారు. మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. త్రిత్వ దేవుని, త్రియేక దేవుని ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యం దిగి వచ్చి ఆయన పని ముగించుకుని మరలా పరలోక రాజ్యానికి వెళ్తుండేటువంటి వారు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన పునరుత్థానుడై పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక వాగ్దానము, ఆత్మను మా అందరికి ఇచ్చారు. మీరు బాధపడద్దు, దుఃఖపడద్దు, నేను వెళ్ళటం మీకు మంచిది. ఎందుకంటే నేను ఇక్కడే ఉండిపోతే పరిశుద్ధాత్మ దేవుడు దిగినారు కాబట్టి నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ వాగ్దానపు ఆత్మను, సత్యస్వరూపియోగ ఆత్మ, ఆదరణకర్తను ఈ లోకానికి పంపించాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనతో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడుగా లేడు మన మధ్యన, కానీ ఆయన ఆత్మ మనతో ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆత్మ సంచారం మనతో ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వం వ్యాపించినటువంటి వాడు. ఈ టైంలో కనుక అమెరికాలో ఎవరైనా ఈ విధంగా స్తుతిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండగలరు. ఇది చర్చ్, ఈ యొక్క విజయవాడ ఈ చర్చ్ మాత్రమే కాదు, వేరే చర్చ్లో దేవుని ప్రజలు దేవుని ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్తారు.
ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడన్నా సంబోధిస్తున్నప్పుడు అది ఇది అనకూడదు. ఏమనకూడదు? అది ఇది అనకూడదు, ఆయన అనాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ పర్సన్. ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి అది వచ్చింది, ఆత్మ దిగి వచ్చింది అనకూడదు, కానీ ఆయన వచ్చారు, ఆయన దిగి వచ్చారు అని మనం మాట్లాడుతూ ఉండాలి. అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. జాగ్రత్తగా చూస్తే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు మన జీవితాల్లో? పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన జీవితాలు ఏ అద్భుతాలు జరుగుతాయి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏంటి? పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనే కొన్ని విషయాలు నేను చెప్పి, మనం ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే ఏం చేయాలో 4 విషయాలు చెప్పి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మేము దృశ్యమైన వాటిని చూడక, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉండునో అక్కడ స్వాతంత్ర్యం చూడండి. ప్రభు యొక్క ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఏముంటుందట? స్వాతంత్రం ఉంటుంది. అంటే హోలీ స్పిరిట్ గివ్స్ us లిబర్టీ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ గొప్ప కృప ఏంటంటే స్వాతంత్రము. చెప్పండి అందరూ కూడా, స్వాతంత్ర్యము లేకపోతే లిబర్టీ, ఫ్రీడమ్ అనే మాట మనం చూస్తుంటాం. విడుదల. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపపు శక్తుల నుంచి విడుదల చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు అంధకార సంబంధమైనటువంటి కార్యాల నుంచి మనకు విడుదలను ప్రసాదిస్తాడు. అందుని బట్టి ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఏ శక్తిని ఇస్తున్నాడట మనకి? ఇంద్రియ నిగ్రహాలంట. ఏమంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి. ఏమంటే మన శరీరంలో రేగుతున్నటువంటి ఆ ఇంద్రియాలు ఉన్నాయే, మన శరీరంలో ఉన్నటువంటి కామపు పాపపు ఇచ్చలు మనలోంచి బయలుదేరుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి జీవిస్తాము. పాపాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆ గొప్ప కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాము. పాపాన్ని జయించేటువంటి అంత పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. ఆయన మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చారు, కానీ పిరికితనం గల ఆత్మను ప్రభు మనకు ఇయ్యలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేతను నింపబడితే పాపాన్ని జయిస్తావు, ఇంద్రియాలని నిగ్రహించుకుంటావు. చాలామంది ఇంద్రియాలను నిగ్రహించుకునేటువంటి ఆ ఎబిలిటీ ఉండదు. ఊరికి నేను పాపంలో పడిపోతారు. మనిషిని కదండి, పాపానికి నేను లొంగిపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, ఆగలేకపోతున్నాను అంటే కనుక యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యాన్ని బాగుగా చూచుకున్న ద్వారానే. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు పాపాన్ని నువ్వు ఏం చేయగలుగుతావు? రెసిస్ట్ చేయగలుగుతావు. ఆత్మదేవుడు పాపాన్ని రెసిస్ట్ చేసేటువంటి ఆ గొప్ప కృప నీకు ఇస్తాడు. నువ్వు ఆత్మలో దిగజారినటువంటి వ్యక్తివి అయితే ఊరికినే పాపానికి లొంగిపోతావు. ఊరికినే పాపానికి చిన్న టెంప్టేషన్స్ కూడా నువ్వు లొంగిపోయి పాపం చేస్తావు. దేవుని ఆత్మచేత మెండుగా నువ్వు జీవిస్తే, దేవుని ఆత్మచేత మెండుగా నింపబడితే ఇంద్రియ నిగ్రహం ఆత్మను ప్రభువిస్తాడు. పిరికితనం ఆత్మను ప్రభువుడు, ధైర్యంనిచ్చేటువంటి ఆత్మను ప్రభువిస్తాడు. పేతురు ఎంత పిరుకోడండి? పేతురు ఎంత పిరుకోడు? వాస్తవానికి చిన్న బిడ్డ కూడా భయపడి, అమ్మమ్మ అస్సలు లేని యేసు ప్రభుతో అసలు నేను నాకు ఏసైకి అసలు నాకు సంబంధమే లేదు అని చిన్న బిడ్డ అన్న. అంకుల్ మీరు ఏసైతో ఉన్నారు కదా, యేసు ప్రభుతో మిమ్మల్ని చూశానంటే అమ్మతోడమ్మ ఒట్టమ్మ అసలు ఏసై అంటే నాకు తెలియదు. ఎందుకంటే భయపడిపోయాడు. ఏసైని ఎలాగ బంధించి తీసుకెళ్ళిపోయారో, ఏసైని ఏ విధంగా కొరడాలతో కొడుతున్నారు, నన్ను కూడా కొరడతారేమో అని భయంతో పారిపోయినటువంటి ఆ పేతురు ఎప్పుడైతే ఆత్మదేవుడు అతన్ని సంధించగానే 3,000 మందికి, అక్కడ అనేక మంది వ్యక్తులు ఉన్నారండి, రకరకాల ప్రజలు ఉన్నారు. అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. అందులో శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, విమర్శించేటువంటి వారు ఉన్నారు. బయటికి రా చూసుకుందాం, నిన్ను చంపేస్తాం అన్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా పేతురు ధైర్యంతో బోధించాడండి. భయపడలే ఎవరికి. ధైర్యంతో ఎప్పుడైతే బోధించాడో 3,000 మంది ఆ ప్రాంతంలో రక్షించబడ్డారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3,000 మంది ఆ ప్రాంతంలో రక్షించబడ్డారు. ఎస్, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భయపడవు, సాక్ష్యం చెప్పడానికి భయపడ్డావు, స్వార్థ ప్రకటించడానికి భయపడవు, యేసయ్య నామాన్ని ప్రచురించడానికి నువ్వు భయపడవు, యేసయ్య నామాన్ని గొప్ప చేయడానికి నువ్వు భయపడవు. దేవుడు అంత గొప్ప శక్తిని, ధైర్యానికి ఇస్తాడు. పరిశుద్ధాత్మ మనకు ప్రేమించుట నేర్పుతుంది. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు భార్యని ప్రేమించడం నేర్చుకుంటావు, నువ్వు భర్తను ప్రేమించడం నేర్చుకుంటావు, తోటి విశ్వాసులను ప్రేమించడం నేర్చుకుంటావు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్యను ప్రేమించడం నేర్చుకుంటావు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు యేసయ్యను ప్రేమిస్తావు.